ఇంకా ప్రధానంగా లాస్ట్ ప్రశ్న, ఏదైనా ఇలాంటి సమస్యలు ఇప్పుడు రైతుల సమస్య కావచ్చు, మరేదైనా సమస్య కావచ్చు, నక్సల్ సమస్య కావచ్చు, రకరకాల సమస్యలు ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉంటానే ఉంటుంది రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ. ఈ సమస్యలను అడ్రస్ చేయాలనేది ముఖ్యమని మీరు ఇందాక అన్నారు కదా. డెమోక్రసీ డెమోక్రటిక్ ప్రాసెస్లో ఏ సమస్యనైనా అడ్రస్ చేయాలి. సమస్యల్ని అలా అడ్రస్ చేయడంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఎలా ఉండేవారు, వైఎస్ జగన్ ఎలా ఉండేవారు, అదొకటి చెప్పించారు. ఇప్పుడు వైఎస్ జగన్ ఉన్నప్పుడు అటువంటి సమస్యలు ఏం లేవు. నంబర్ 1 పాయింట్. రాజశేఖర్ ఉన్నప్పుడు కరోనా ఉండింది కదా, అసలు పెద్ద సమస్య అది. మళ్ళీ ఓకే, అది మళ్ళీ సమస్య. ఇటువంటి సమస్య లాంగ్ స్టాండింగ్ సమస్యలను అడ్రస్ చేయడంలో రాజశేఖర రెడ్డి గారు చూపిన చొరవ, అన్నిటికీ సమాధానం చెప్పినాడు ఆయన. ఈ సమకాలీన రాజకీయ నాయకులు ఎవరు చేయలేనివని చెప్పాడు. సమస్యలేమి ఎడ్యుకేషన్ సిస్టమ్, చాలా మంది ఫీజు కట్టుకోలేక 10th క్లాస్ వరకు ఉండి ఆపేస్తుండ్రి, దానికి చెక్ పెట్టారు. ఎందుకంటే అన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఆయన వెనక్కి తీసుకురాలేడు, అవన్నీ గవర్నమెంట్ చేయలేడు. మరి ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టేసి అందరికీ ఎడ్యుకేషన్ అని ఇచ్చాడు కదా. అది పెద్దగా అడ్రస్ చేయడం అంటే అది అడ్రస్ చేయడం అంటే. దానికి ఉదాహరణ, నేను 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం గవర్నమెంట్లో రెడ్లు అంతా పబ్లిక్కు సంబంధం లేని ఉద్యోగాలు చేయాలనేది ఒక పాలసీ. ఆర్పి ఠాకూర్ గారు ఎవరో అప్పుడు అడిషనల్ డీజీ గారు, ఆయన పాలసీని తయారు చేశాడు. అప్పుడు ఆ పాలసీ ప్రకారం నన్ను వెస్ట్ గోదావరి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో వేసాడు. చేసినప్పుడు ఒక బ్యాచ్కి ట్రైనింగ్ ఇచ్చాను నేను, కమ్యూనికేషన్ స్పీసీస్. దాంట్లో 70 మంది ఆడపిల్లలు నా దగ్గర ఉండి, మిగతా వాళ్ళు కడప ఇన్స్టిట్యూట్లో, కడప పీటీసీలో 238 మంది మొత్తం బాయ్స్ అంతా కలిసి. వాళ్ళలో నేను, ఎందుకంటే దానికి క్వాలిఫికేషన్ ఎంపీసీ కానీ లేకపోతే బీటెక్ కానీ ఉండాలి, ఎంపీసీ. చూడండి, 190 మంది ఎవరు ఉద్యోగస్తుల పిల్లలు రాలేదండి. రిచ్చా పుల్లర్ పిల్లలు, డైలీ కూలి పిల్లలు, చిన్న రైతు పిల్లలు. ఎలా చదువుకున్నారు మీరు అంటే అందరూ బీటెక్లే, ఎంపీసీ ఎవరు రాలే, అంతా బీటెక్. అందరూ కూడా ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చారు. ఒక పల్లెలో కూలిపోయే పిల్లలు గవర్నమెంట్ ఉద్యోగం పంపిస్తే ఎంత వాళ్ళ అవుతుందండి, ఎంత అవుతుంది? అది అడ్రస్ చేయడం అంటే, సొసైటీలో సమస్యను అడ్రస్ చేయడం అంటే అది అడ్రస్ చేయాలి. తర్వాత నక్సలిజం ఇప్పుడు చెప్పా, వాళ్ళని చర్చలకు పిలిచాడు. ఏ దానికి పోతున్నారు వీళ్ళు, జోబులో డబ్బులు లేకే కదా, సంక్షేమ పథకాలు విపరీతంగా ఇచ్చాడు. నక్సలైట్లను చర్చలకు పిలిచారు, మీ కోరికలు చెప్పన్నారు, వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అసలు చర్చల్లో నక్సలైట్లు ఫెయిల్ అయిపోయి అసలు మన రాష్ట్రం వదిలిపోయారు 2 yearsలో, మళ్ళీ లేరు. తర్వాత అదే పనపరలో ఈ రోజుకు నక్సలైట్ పూర్తి కనుమరుగైనారు. ఆయన వేసిన ఫస్ట్ స్టెప్. అట్లా ప్రతిదీ ఆయన అడ్రస్ చేశాడు. ఆరోగ్యశ్రీ అసలైంది. ఆరోగ్యశ్రీ ఎందుకంటే నేను పులివెందుల సిఐగా ఉన్నప్పుడు ఎవరైనా క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళు వస్తే వాళ్ళకి ఏ ఖర్చులు, హైదరాబాదే కదా మనకు అప్పటికైతే బస్సు కరెక్ట్. వచ్చినప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఒకటి ఉందని మాకు అర్థమై అప్పుడు పోతుంటే పాపం అందరికి ఇస్తుండే. రోజు ఆ పొద్దున్నే ఉదయం 7 గంటల నుంచి 8-9 వరకు నడుస్తుండే ప్రజా దర్బార్ అనేది. ఆ రోజు మనం ఇన్స్పెక్టర్స్ కాబట్టి బ్యాక్ డోర్ నుంచి పోయి ఇస్తుంటే, ఆయన కిరణ్ కుమార్ రెడ్డి అని ఆయన ఆరోగ్యశ్రీ ఇది సీఎం రిలీఫ్ ఫండ్స్ చూస్తుండే, ఏదో చేసుకోగలుగుతుంటే. అవి ఎక్కువ వచ్చేది చూసి ఇంత ఉంది ఆ ప్రాబ్లం అని దానికి ఆరోగ్యశ్రీ అనేది ఒకటి కనిపెట్టేశాడు. అడ్రస్ చేశాడు, ఆ ప్రాబ్లంని అడ్రస్ చేశాడు. ఇప్పుడు ఎంతమంది హ్యాపీగా ఉన్నారు, ఎంతమంది బతికారు, ఎంతమంది హార్ట్ సర్జరీ చేసుకున్నారు, ఎంతమంది క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ఎంతమంది యాక్సిడెంట్లో, మేజర్ యాక్సిడెంట్లో ఉన్న వాళ్ళు దాని నుంచి బాగుపడుతున్నారు. లేకపోతే మనకి ఇన్సూరెన్స్ సిస్టమ్ లేదు కదా, అంత కట్టుకునే స్థాయి కూడా లేదు కదా మనకి. అది పెద్ద ప్రాబ్లం అని దాన్ని అడ్రస్ చేసాడు కదా. అది అడ్రస్ చేయడం అంటే. నెక్స్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరోనా, దేశంలో ఏ సీఎం కూడా ఇంక్లూడింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఈయనంత బాగా చేయలేదు. ఫస్ట్లోనే చెప్పాడు, దీంట్లో మనం తప్పదండి కరోనా, మనం 1 or 2 years దీన్ని జీవితకాలం సహజీవనం చేయాల్సిందే, దీన్ని చేస్తూ మనం చేయాలని. అగ్రికల్చర్ ఎక్కడన్నా దెబ్బతినింది ఆయన టైంలో, లేకపోతే ఏమైనా జిఎస్టీలు తగ్గాయా? బ్రహ్మాండంగా అగ్రికల్చర్ ఉత్పత్తులు ఎక్కడ ఆగలేదు. దానికి కావాల్సినంత ఇచ్చుకుంటూ వచ్చాడు, సడలింపులు ఇస్తూ, దానికి ట్రీట్మెంట్ ఇస్తూ. ఎన్ని హాస్పిటల్స్లో ఎంత ఎక్విప్మెంట్ చేశారు. ఆ దెబ్బతి ఏం చేశాడు ఆయన, దానికి ఎక్స్పీరియన్స్ మీద అసలు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఖాళీలు లేకుండా ఫిలప్ చేశాడు. 43,000 మందిని రిక్రూట్ చేశాడు. పర్మనెంట్ పోస్టులు, కాంట్రాక్ట్ కాదు.
అది సమస్యని ఒక సమస్యని అడ్రస్ చేయడం డెమోక్రసీలు అంటే. వీళ్ళేం చేస్తున్నారు? ఏ సమస్యని అడ్రస్ చేస్తున్నారు? పేపర్లని అడ్రస్ చేయడం తప్పిస్తే ఒక మీడియా ద్వారా అడ్రస్ చేయడం, ఏమి సోషల్ మీడియాని అడ్రస్ చేస్తున్నారు వీళ్ళు. అంతే విమర్శన చేసిన నోరు మూయించాక అడ్రస్ చేస్తున్నారు అంతే. అది ఆ సమస్యని. కానీ అది కూడా దానికన్నా ఘోరంగా తెలుగుదేశం వాళ్ళు చేస్తే వాళ్ళని ఏమనడం లేదు. అవతల పార్టీ వాళ్ళు లేకపోతే న్యూట్రల్గా కూడా వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడిన ఈవెన్ నాగేశ్వరరావు గారి మీద కూడా కేసులు హిస్టరీ. రైట్ సార్. ఈ విధంగా వాళ్ళు ఒక సమస్యని అడ్రస్ చేయాలి. డెమోక్రసీలో ఏ సమస్య వచ్చినా అడ్రస్ చేయాలా. ఇప్పుడు కూడా ప్రధానమంత్రి గారు ఈ సమస్యను అడ్రస్ చేయాల్సిందే. రైట్. ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించి కావాలంటే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ తీసుకో, మాకు అవసరం లేదు. కానీ ఈ సమస్య వచ్చినప్పుడు దాన్ని అడ్రస్ చేయకుండా వదిలేస్తే సమస్యలు ప్రాబ్లం ఇంకెక్కువ అవుతుంది తప్పిస్తే ఉపయోగం లేదు. థ్యాంక్ యూ సార్. రైట్ అండి, నమస్తే.